ఇది ఎంఎస్ఎన్ చార్టీస్ అండి. ప్రస్తుతం జగన్నాథపురం ఎంట్రన్స్లో ఉన్నామండి. జగన్నాథపురం మెయిన్ రోడ్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ నడకుదురు వైపు వెళ్ళే రోడ్డుకి వెళ్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏటుమొగ అటు సైడ్ వెళ్తాం అన్నమాట. మనం స్ట్రైట్కి వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే జగన్నాయక్పూర్ చేపల మార్కెట్ ఆ ఏరియాకి వెళ్తామండి. మనం ఇప్పుడు మెయిన్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం. అంటే ముందు వీడియోల్లోనే కాకినాడ మెయిన్ ఏరియా అంతా కొంత చూపించానండి. ఈరోజు ఏంటంటే జగన్నాయక్పూర్, ఇంద్రపాలెం అటువైపు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఎంఎస్ఎన్ చార్టీస్ అది ఫేమస్ కదండి, అటుపక్క వెళ్దాం అనుకుంటున్నానండి. ఒకప్పుడు కాకినాడకి జగన్నాథపురం కూడా మెయిన్ ఏరియా అండి. అంటే అప్పుడు మార్కెట్ అవి ఏంటంటే మసీద్ సెంటర్ వరకే ఉండేవి. ఇప్పుడు యానం వైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇదంతా మెయిన్ ఏరియా అండి, జగన్నాథపురం అంతానే. పూర్వం యానం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉండేవండి. భావనారాయణ కొట్టు, రామా కూల్ డ్రింక్స్ అనేసి, తర్వాత మున్సిబ్ గారి తువ్వు అనేసి ఉండేవి. ఎవరైనా కాకినాడ వస్తున్నప్పుడు ఎక్కడ ఉంటారా అంటే, నేను మున్సిబ్ గారి తువ్వు దగ్గర ఉంటాను, లేకపోతే భావనారాయణ కొట్టు దగ్గర ఉంటాను, అలాగా ల్యాండ్ మార్క్స్ చెప్పుకునేవారు అనమాట అప్పట్లో. ఒకప్పుడు పూర్వం ఇది అంతా బాగుండేదండి. అంటే ఇప్పుడు కొంచెం టౌన్ అంతా అటు డెవలప్ అయిపోయి ఇప్పుడు ఇటు తగ్గింది. ఇది మున్సిబ్ గారి తూన్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మళ్ళీ ఘాటీ సెంటర్కి వెళ్తాం అనమాట. ఇది వన్ వే అండి. అంటే యానం నుంచి వచ్చేవన్నీ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని, అంటే యానం వైపు నుంచి వస్తే లెఫ్ట్ టర్న్ అండి. ఘాటీ సెంటర్ నుంచి అలాగో కొత్త బ్రిడ్జ్ నుంచి కాకినాడ సిటీలోకి ఎంటర్ అవుతారనమాట. లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రూట్స్ మార్కెట్ ఉందండి. అంటే దాటేసాము, కెమెరా ఆన్ చేయలేదు, అవి దాటిపోయిందండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే కూడా మనం చేపల మార్కెట్ అటువైపు కూడా వెళ్ళొచ్చండి. ఇలా తిన్నగా ఈ రోడ్లో తిన్నగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం యానం, తాళరేవు, యానం ఇలాగ వెళ్తాం, అమలాపురం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు జనరేషన్కి ఈ ఏరియా పెద్ద పరిచయం ఉండకపోవచ్చు, కానీ పూర్వం వాళ్ళకి ఈ ఏరియా బాగా ఫేమస్ అండి. అంటే యాక్చువల్గా తాళరేవు, చొల్లంగి, యానం ఇటు సైడ్ వాళ్ళంతా, అంటే కాజులూరు, సేల ఇవన్నీ ఉండేవి కదండి. అటు సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. అంటే పూర్వం ఇక్కడి నుంచే కాదండి, యాక్చువల్గా భద్రాచలం ఆ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాకినాడలో చదువుకునేవారండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఎంఎస్ఎన్ చార్టీస్ అండి. అంటే యూటర్న్ తీసుకుని వచ్చేటప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. మనకి రైట్ సైడ్ ఉన్నది కూడా ఆంధ్ర పాలిటెక్నిక్ అండి. ఆంధ్ర బాయ్స్ పాలిటెక్నిక్ అంటారు. అంటే కాకినాడలో 2 పాలిటెక్నిక్లు ఉన్నాయండి. గర్ల్స్ పాలిటెక్నిక్ ఒకటి, ఆంధ్ర బాయ్స్ పాలిటెక్నిక్ ఒకటి అండి. జీపీటీ అంటారు కదా, జీపీటీ, ఆంధ్ర బాయ్స్ పాలిటెక్నిక్ అండి. మనం నెక్స్ట్ యూటర్న్ తీసుకుని వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానండి. ఆంధ్ర పాలిటెక్నిక్, తర్వాత ఎంఎస్ఎన్ చార్టీస్. మనకి లెఫ్ట్ సైడ్లో మల్లాడి సత్యలింగం నాయకర్ గారి మహిళా కళాశాల ఉందండి. ఇది ఆంధ్ర బాయ్స్ పాలిటెక్నిక్ అండి, కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. ఇందులో ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది ఎంఎస్ఎన్ చార్టీస్ అండి. ఎంఎస్ఎన్ చార్టీస్లో చదివిన వాళ్ళు చాలామంది పెద్దోళ్ళు ఉండుంటారు.
ఎవరైనా ఎంఎస్ఎన్ఆర్టీసీలో చదివిన వాళ్ళు మన వీడియో కనుక చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ఆర్టీసీ చూశారు కదండి, మల్లాడి సత్యలింగం నాయకర్ గారు కట్టారు. ఎంఎస్ఎన్ఆర్టీసీ ఏంటంటే పూర్వం చాలామంది వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చదివేవారండి. మనం ఇప్పుడు మున్సిపల్ గారి తూము దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని అన్నం ఘాటి మించి కొత్త బ్రిడ్జ్ మించి సిటీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇంద్రపాలెం వైపు వెళ్దామండి. ఇక్కడి నుంచి అంతా వన్ వే అండి, మనం స్ట్రైట్కి వెళ్ళాము. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఘాటీ మించి వెళ్ళాలండి. అన్నం ఘాటీ సెంటర్ అంటారు కదండి, ఘాటీ సెంటర్ మించి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ మించి సిటీలోకి ఎంటర్ అవ్వచ్చండి. ఘాటీ సెంటర్ అని చెప్పాను కదండి, ఎదురుగా ఉన్నదే ఘాటీ సెంటర్ అనమాట. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తామండి. ముందు జగన్నాథపురం మెయిన్ రోడ్లోంచి వెళ్ళాం కదండి, ఇది కూడా జగన్నాథపురం ఓల్డ్ ఏరియా అనమాట. అంటే కాకినాడ సిటీ నుంచి నడకుదురు వైపు రామచంద్రపురం వైపు వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలండి. అంటే మనం రివర్స్లో సిటీలోకి ఎంటర్ అవుతున్నాం కనుక మనకి అగ్నెస్ట్గా వెళ్తే రామచంద్రపురం నడకుదురు ఇవన్నీ వెళ్తామండి. పూర్వం ఈ కొత్త బ్రిడ్జ్ పక్కనే చంద్రిక థియేటర్ ఉండేదండి. జగన్నాథపురంలో 2 థియేటర్లు ఉండేవి, అందులో ఒకటి చంద్రిక థియేటర్ అనమాట. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయిందండి. 2 థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి జగన్నాథపురంలో, ఇప్పుడు థియేటర్స్ లేవండి. ఇప్పుడు జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ మీద ఉన్నామండి. స్ట్రైట్కి వెళ్తే టెంపుల్ స్ట్రీట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంతవరకు మనం టెంపుల్ స్ట్రీట్, మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు చూసాం అనమాట. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏటువారికి వెళ్దామండి. ఏటువారి నుంచి అలాగే ఎదురుకి వెళ్తే కోర్ట్ కాంప్లెక్స్లు ఇవన్నీ వస్తాయి. అలాగే ఇంద్రపాలెం వైపు వెళ్దామండి. ఈ జంక్షన్లో స్ట్రైట్కి వెళ్తే టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్ళిపోతామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుని మనం ఏటువారికి వెళ్దామండి. పూర్వం ఈ ఏటువారినంతా బోట్లు అవి తయారయ్యేవండి. వుడెన్ బోట్స్ ఉంటాయి కదా, అవి తయారయ్యేవి అనమాట. దానివల్ల ఈ ఏరియాలో అడతలు ఎక్కువ అండి, పొలాల అడతలు అంటారు కదా. వుడ్ ఏమన్నా కొనుక్కోవాలన్నా ఈ ఏరియాకి రావాల్సిందే అండి కాకినాడలో. అంటే కొన్ని ఏరియాల్లో, మిగతా ఏరియాల్లో కూడా దొరుకుతాయి, కానీ ఈ ఏరియాలో ఎక్కువ అండి. వుడ్ అది మన ఏమన్నా కలపది కొనుక్కోవాలన్నా అది ఇక్కడికి రావాలండి. ఇదంతా ఏటువారు రోడ్ అండి. ఈ రోడ్లో ఏంటంటే ఇప్పుడు యానం నుంచి, రామచంద్రపురం నుంచి వచ్చే బస్సులన్నీ ఈ రూట్లో వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తాయండి. అంటే సిటీలోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ అవి కూడా ఏవైనా ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలండి, ఈ రోడ్లోంచి ఎంటర్ అవ్వాలన్నమాట. ఈ రోడ్డు పక్కన ప్రవహిస్తున్న కాలువ ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ అంటారు కదండి, అదండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే జనరల్ హాస్పిటల్ అండి. జనరల్ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ అనమాట రైట్ సైడ్ ఉన్నది. ఇలా మనం ఏంటంటే కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇలా కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఇంద్రపాలెం వెళ్దామండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కోర్ట్ కాంప్లెక్స్ అండి. ఇందులో కోర్టులు ఉంటాయి. తర్వాత ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఇలా లెఫ్ట్కి వెళ్తే జిల్లా పరిషత్ ఆఫీసు, తర్వాత కలెక్టరేట్ ఇవన్నీ వస్తాయండి.
రైట్ సైడ్లో ఉన్నది జిల్లా పరిషత్ ఆఫీస్ అండి. నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తున్నది కదా, అది కలెక్టరేట్ అండి. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం అండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కదా, అది కలెక్టర్ ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇలాగ ఎదరికెళ్ళి ఇంద్రపాలెం వైపు వెళ్దామండి. ఎదురొస్తున్న సెంటర్లోనే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే సామర్లకోట వెళ్ళిపోతామండి. ఇది ఇంద్రపాలెం వెళ్ళడానికి కొత్త బ్రిడ్జ్ అండి. కొత్త బ్రిడ్జ్ నుంచి ఇంద్రపాలెం వెళ్తాం అన్నమాట ఇప్పుడు మనం. ఈ రోడ్డు చాలా రష్గా ఉంటుందండి. అంటే చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కాకినాడలో జాబ్స్ చేసుకునే వాళ్ళు, పనుల మీద వచ్చే వాళ్ళు అంతా ఎక్కువ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ రోడ్డు ఎప్పుడు రష్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ బోర్డు చూడండి. మనం ఇలా ఎదరికెళ్తే మామిడాడ, పెదపూడి, రామేశ్వరం ఇవన్నీ వెళ్ళొచ్చు అనమాట అండి. పూర్వం ఇదంతా ఖాళీగా ఉండేదండి, అలాంటిది ఇప్పుడు విపరీతమైన రష్గా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంద్రపాలెంలోని ఏరియాలు పెద్ద నాకు తెలియదండి. అంటే ఇటుపక్క వస్తాం కానీ ఏరియా పేర్లు తెలియదు అనమాట. నేను ఏమన్నా తప్పుగా చెప్తే కామెంట్స్ చేయండి. తర్వాత ఇంద్రపాలెం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంద్రపాలెం కూడా మార్కెట్ అది బాగా డెవలప్ అయిందండి. ఫుల్గా అన్ని షాపులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పూర్వం ఇలాగ ఉండేది కాదు. ఇంద్రపాలెం అంటే కొంచెం పల్లెటూరులాగా ఉండేది అనమాట. ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. అంటే పూర్వం కూడా పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు అని లేవండి, డెవలప్డ్ ఏరియాయే. ఇప్పుడు ఇంకా డెవలప్ అయిందండి, అది నా ఉద్దేశం అన్నమాట. చూడండి ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందా ఇంద్రపాలెంలోనే. ఫ్రెండ్స్, ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా మీకు. ఇంద్రపాలెం ఇక్కడ ఉంది కదా, ఇంద్రపాలెం పిఎస్ రామారావుపేటలో ఉంటుందండి. అంటే రామారావుపేట ఇంద్రపాలెం పిఎస్ పరిధిలోకి వస్తుంది అన్నమాట. ఇంద్రపాలెం దాటి చీడికి వచ్చామండి. అంటే నాకు ఈ ఏరియల్ పేర్లు పెద్ద తెలీదు, అందుకని ఏమనుకోకండి. ఇది చీడిగట. మనకి రైట్ సైడ్లోనే నర్సరీలు ఉంటాయండి చీడిగలోనే. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఎదర ఎత్తుగా రోడ్లో కనిపిస్తున్నది కదా, అదేంటంటే కాకినాడ బైపాస్ రోడ్ అండి. ఇంద్రపాలెం నుంచి వస్తే కాకినాడ బైపాస్ రోడ్ని ఇక్కడ క్రాస్ అవుతాం. బ్రిడ్జ్లకి కనెక్టివిటీ ఇంకా పూర్తవలేదండి. పూర్తయితే కాకినాడ బైపాస్ పూర్తవుతుంది అనమాట. ఇంకా చీడిగిలోనే ఉన్నామండి. మనం వీడియో గురించి స్లోగా వెళ్తుంటే వెనక నుంచి హార్న్లు కొడుతున్నారండి. అది సింగిల్ రోడ్డు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట జనంకి.
ఫ్రెండ్స్ మనకి చీడిగలోనే ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయండి. అంటే మీకు తెలుసు కదా, ఈస్ట్ గోదావరిలోనే పూతరేకులు, బొబ్బట్లు ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చూడండి ఎదురన్నీ షాపులు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నారు, ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, పూతరేకుల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్స్కి ఇక్కడ ఫేమస్ అండి. ఇందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి ఈ వెరైటీలని. చీడిగలో ఈ షాపులు ఎక్కువ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన కూడా ఉన్నది ఇంకో షాపు. ఈ ఏరియా కొంచెం ఫేమస్ అండి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ కదండి. అంటే పూతరేకులు ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ జంతికలు అన్నీ దొరుకుతాయండి. ఫ్రెండ్స్, మనం కోవాడ ఎంటర్ అయ్యామండి ఇప్పుడు. ఇవన్నీ కలిసినట్టు ఉంటాయండి, పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. మనం ఏదో ఒక ఏరియాలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక ఏరియా తర్వాత ఒక ఏరియా అండి. ఇప్పుడు చీడికి తర్వాత కోవాడలోకి ఎంటర్ అయ్యామండి. చూడండి ఈ ఏరియాలన్నీ ఎంత బాగా డెవలప్ అయినాయో. ఇదంతా కోవాడ మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తాం అనమాట. కానీ ఇప్పుడు అదంతా వెళ్ళటం లేదండి, స్ట్రైట్గా వెళ్ళి వీడియో క్లోజ్ చేస్తానన్నమాట. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఊర్లోవి చూపించాలనేసి అండి. అంటే చాలామంది ఎప్పుడో చూసుంటారు, ఇప్పుడు మళ్ళీ అందరికీ ఒకసారి ఈ ఏరియాది ఎలా డెవలప్ అయింది, ఎలాగున్నది అన్నది చూపిద్దాం అనేసి అండి. ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే గేట్ ఒకటి వచ్చింది కదండి. ఈ రైల్వే గేట్ ఏంటంటే ఈ రైల్వే లైన్ కాకినాడ కోటిపల్లి లైన్ అండి. ఇది ఇప్పుడు నర్సాపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు దీంట్లోని బస్సు రైలు ఒకటి తిరిగిదండి, ఇప్పుడు అది కూడా ఆపేసినట్టున్నారు. ఇప్పుడు ఇందులో ఏమి ట్రావెల్ చేయట్లేదండి. ఇది మరి కోవాడ తెలియదండి, కొంచెం రామేశ్వరం అండి. రామేశ్వరంలోకి వచ్చాం. ఇది కోవాడ కాదండి, రామేశ్వరం. మీకు ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో పేర్లు నాకు కొంచెం తెలియదండి, కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. అంటే ముందు వచ్చాను కానీ కొద్దిగా ఏరియా పేర్లు కన్ఫ్యూజ్ అవుతానండి. ఇది రామేశ్వరం అండి. ఫ్రెండ్స్, మనం రామేశ్వరం నుంచి రైట్ టర్న్ తీసుకుని మాధవపట్నం నుంచి కాకినాడ చేరిపోదామండి. ఈ ఎదర జంక్షన్ ఉంది కదండి, ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే గొల్లల మామిడాడు వెళ్తామండి, రైట్కి వెళ్తే మాధవపట్నం వెళ్తామండి. ఈ మాధవపట్నం నుంచి సర్పవరం మీదుగా కాకినాడ చేరిపోతానండి మళ్ళీ.
ఓకే ఫ్రెండ్స్, మనం రామేశ్వరం బయటకు వచ్చాం అన్నమాట. చివరికి వచ్చామండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.